ఇలలో అందరికీ అది ఆదర్శము. లోకం నా లోకం ఇక మీరేనురా, ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా. వేళ్ళు ఒకటైతే అది ముక్కి పిడికిలిరా, అందరొకటైతే అది అక్కు పిడిగేరా. అభిమానం కురిపించే ఆంధ్రదేశమంతా నాదే. థ్యాంక్ యూ. అరవింద్ గారు అల్లు అరవింద్ గారిని ముందుగా లీడ్ తీసుకుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. మీకు చిరంజీవి చరణ్ మాట్లాడే లోపల ఏంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాది ఎవరు మీరు వినరు కనుక మాకు ఈ అవకాశం ఇచ్చారు. ముందు చరణ్ మాట్లాడి తర్వాత చిరంజీవి గారు మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అందరికి నమస్కారం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఇదే మండపంలో పెళ్లి చేసుకున్నాం. ఇక్కడ అదే మండపంలో మళ్ళీ మిమ్మల్ని కలవడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ అందరూ భోజనం చేశారా? థ్యాంక్ యూ. సో ఉపాసనకు నాకు ఒక లాస్ట్ డిసెంబర్ ఎంగేజ్మెంట్ అయింది. దాని తర్వాత రచ్చ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. సో ఉపాసన మనందరికి ఎంతో లక్ తీసుకొచ్చింది. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరందరూ ఇక్కడికి వచ్చి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపాసన థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చరణ్ స్పీచ్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. ఇది ఊరినే మీకు రుచి చూపించాడు. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, అభినందనలు. మేము ఏ పని తలపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ సినిమా కథ గురించి సినిమా చేసినా ఆలోచించినా, మా వ్యక్తిగత జీవితంలో మాకంటూ మా కార్యక్రమాలు ఏమున్నా ప్రతిదీ కూడాను అభిమానులు ఏమిటి, అభిమానులకి ఏ రకంగా సంతోషపెట్టాలి, అభిమానుల్ని వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభినందనలు ఎలా పొందాలి, వాళ్ళు ఎలా ఆనందింప చేయాలి, తద్వారా మేము ఎలాగ ఆనందం పొందాలి అనేది మా యొక్క బాడీలో అది ఇమిడిపోయింది. అభిమానులు వేరు, మేము వేరని ఎప్పుడు చూసుకోవడం లేదు. వాళ్ళు లేనిదే మేము లేవు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి మీ హీరోలుగా మీ ఆశీస్సులు పొందిన మేము మీ హృదయంలో పొందిన స్థానం అలాంటి గొప్ప భావాన్ని మాకు ఇస్తుంటుంది. అందుకనే ఈ రోజున మా కుటుంబంలో ఈ శుభకార్యం జరుగుతుంది అని తెలిసినటువంటి మొదటి రోజుల్నే అభిమానుల్ని ఏ విధంగా మనం ఆనందింప చేయాలి, ఎలా గౌరవించాలి, ఏ రకంగా వారిని మేము ఎలాగా
ఈ రకంగా కలుసుకోవాలనే దాని మీద ముందు నుంచి ఆలోచించామంటే మీ యొక్క ప్రాముఖ్యత, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఉపాసన చరణ్ బాబుల పెళ్లి నిశ్చయమైన తరువాత అభిమానులకి ప్రత్యేకించి విందు భోజనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు, అభినందనలు పొందడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నామంటే మీకు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఏమిటని ఈ పారి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్యక్తిగత జీవితంలో మీరు మీ ప్రాముఖ్యత, మీ స్థానం అంతగా ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క వేదిక, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఆశీస్సులు లేకుండా, మీ అభినందనలు లేకుండా, మీ అభిమానం లేకుండా మేము ఇంత స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. అందుకనే అభిమానం పట్ల, మీరు చూపించే అభిమానం పట్ల మాకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఒక్కొక్కసారి మిమ్మల్ని రంజింప చేయడమే ప్రాధాన్యత, అదే మా పరమావధి. మీకు ఎలాగా వినోదం ఇవ్వాలి అన్న దృష్టి నుంచి మేము ఒక కథ ఎలా ఎంచుకోవాలని ఉంటుంది. అలాగే ఆ కథలో ఎలాంటి అంశాలు పెడితే మీరు ఉత్సాహంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మరికొంత కాలం మా మీద అభిమానం చూపించి ఎలాగ మమ్మల్ని ప్రేమిస్తారు అనేదే మా ఆలోచన. కొన్ని సినిమాలు కొంతకాలం చేసిన తర్వాత ఇక మేము మా గురించి కాదు, మా ఆలోచనలు మీ చుట్టే తిరుగుతుంటాయి. ఇది మా యొక్క సినిమాకు సంబంధించింది. అయితే వ్యక్తిగత జీవితంలో మేము ఎప్పుడు ఒక క్రమశిక్షణతోటి ఉంటూ ఈ రోజున ఇన్ని లక్షల మంది అభిమానులు మమ్మల్ని మా సినిమాలే కాదు మా వ్యక్తిగత జీవితాలను కూడా చూస్తూ ఉంటారు అని మీరు గర్వంగా ఉండేలాగా మీరు తల ఎత్తుకుని మా చిరంజీవి, మా పవన్ కళ్యాణ్, మా రామ్ చరణ్, మా బన్నీ, అలాగే అల్లు శిరీష్ కూడా రేపొద్దున మీ యొక్క అభినందనలు పొందడానికి, మీ ఆశీస్సులు పొందడానికి మీ ముందుకు వస్తున్నాడు. అదే నేపథ్యంలో నాగబాబు గారి అబ్బాయి మా బిడ్డ వరుణ్ తేజ్, వాడు కూడా మీ అభినందనలు, మీ ఆశీస్సులు పొందడానికి ఈరోజు తను సమాయత్తమయ్యాడు. అంటే మేమందరం కూడా ఈ రోజున ఇలాగా ఈ యొక్క రంగంలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నామంటే నిజం చెప్పాలంటే అది మా టాలెంట్, మా గొప్పతనం, మా క్రమశిక్షణ, మా కష్టపడే మనస్తత్వమే కాదు, మీరు అభిమానించే మీ అభిమానం అన్నది కోరుకుంటాం కాబట్టి, అది కొండంతగా ఉంది కాబట్టి ఈ రోజున ఆ ధైర్యంతో వస్తున్నాం. కాబట్టి సినిమా రంగంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటే అది మా గురించి, మా గొప్ప కాదు, మీ గొప్ప, మీరు మీ ఆశీస్సులు, మీ అభిమానం. ఇది నేను ప్రత్యేకించి సభాముఖంగా అంటాం కాదు, నాతో వ్యక్తిగత పరిచయం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది చిరంజీవి అభిమానులకి అంత ప్రాముఖ్యత ఇస్తాడు, అంత ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పేసి.